హలో, అందరికీ చెప్పి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ప్రాంతానికి బాగా ముంపు గురై వర్షానికి విజయవాడ అతలాకుతలమైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అగ్గిపెట్లు 23 కోట్లు అని ఒక వార్త రాష్ట్రంలో సంచలనంగా మారింది. అంటే ఆహార పదార్థాలకి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వారందరికీ ఆహార పదార్థాలకు 350 కోట్లు పైగా, అగ్గిపెట్లకి కేవలం 23 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా టీడీపీ అదే కూటమి ప్రభుత్వం అఫీషియల్గా తన హ్యాండిల్లో సైట్లో పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి రాష్ట్రంలో రకరకాల రూమర్లు అయితే నడుగుతుంది. అంటే ఆ సంఖ్య అనేది మాత్రం రాష్ట్ర ప్రజలకు మ్యాచ్ అవ్వట్లేదు ఒక రకంగా చెప్పాలంటే. అంటే 365 కోట్లు ఆహార పదార్థాలకి, 23 కోట్లు అగ్గిపెట్టెలకి, ఇంకా కొవ్వొత్తులకి కూడా కోట్లలో ఖర్చు పెట్టడం, ఇంకా వగైరా కూడా ఖర్చు పెట్టడం అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయంగా పరిగణిస్తున్నారు. సో దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తూ ఉంది. అది ఇంత ఖర్చు ఎందుకు అవుతుంది? ఆల్రెడీ దాతలు ఎవరైతే వరద బాధితులకు సహాయార్థం ఆ సహాయాన్ని అందించారో అవే 500 కోట్ల దాకా వచ్చినట్టు సమాచారం ఉంది, మీరు ప్రకటించిందే కదా. సో ఇంకా ఇంత ఖర్చు ఎందుకు అవుతుంది? ఇంకా అదిగాక స్వచ్ఛంద సంస్థల వాళ్ళు విజయవాడ నగరాన్ని ఒక రకంగా దత్తత తీసుకున్నట్టుగా, అంటే నీళ్లు కానీ ఆహారం కానీ ఇంకా ఎక్కువ విధంగా కూడా ఇచ్చారు. కానీ కొన్ని చోట్ల ఇబ్బంది జరిగినప్పుడు కూడా అయితే ఎక్కువ పర్సంటేజ్ అంటే స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కావచ్చు, విజయవాడ నగరంలో ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు, కొంతమంది విఐపీస్ కావచ్చు, ఆ వరద బాధితులకు బాగా ఆహారం సప్లై చేసే విషయంలో బాగా సపోర్ట్ చేశారు. సో ఇది అందరికీ తెలిసిన విషయం. మన సోషల్ మీడియాలో దాని గురించి చాలా వివరంగా సవివరంగా కూడా చూసాము. మీడియా అంతట్లో కూడా మనకు అర్థమవుతూ ఉంది. కానీ ఇలాంటి సమయంలో కూటమి ప్రభుత్వం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిందనే విషయం చూస్తే సంఖ్య ఎందుకో మ్యాచ్ కాని పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంటే ఇంత జరగలేదు అనేది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తూ ఉంది. అది వైఎస్ఆర్సీపీ ఆరోపించడమే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా దీని మీద అంత సముఖంగా అయితే లేరు. ఎందుకంటే కొంచెం అయిష్టంగానే ఆలోచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది, అగ్గిపెట్లకు 23 కోట్లు అని చెప్పి. అయితే ఇటీవల అగ్గిపెట్లు 23 కోట్లు కాదు, ఇంకా కొన్ని కలిపి 23 కోట్లు అయిందంటూ టీడీపీ తన అఫీషియల్ హ్యాండిల్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రజలైతే మాత్రం చాలా బాధకు గురవుతున్నారు. ఎందుకంటే టీడీపీ ఈ వరద బాధితుల నుంచి వచ్చినటువంటి ఏదైతే ఆర్థిక సహాయం ఉందో దాన్ని కావచ్చు, పర్సనల్గా కొంతమంది ఇచ్చారు, అది ఇంకా అఫీషియల్గా ప్రకటించలేదు. ఇవన్నీ కూడా చాలా మొత్తంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా బయటకు రాని పరిస్థితి ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో వైఎస్ఆర్సీపీ మాత్రం దీని మీద గట్టిగా కూర్చొని ఉంది. దీనికి సంబంధించి అగ్గిపెట్లు 23 కోట్లు ఎందుకు అవుతుంది, అంత ఖర్చు ఏం చేశారు అని చెప్పి మాత్రం బలంగా నిలదీస్తూ ఉంది. సోషల్ మీడియాలో దీని గురించి బాగా ట్రోల్ చేస్తూ ఉంది అనమాట. సో మరి ఆ టీడీపీ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఎప్పుడు వెల్లడిస్తుంది ఏంటి అనేది మాత్రం రాష్ట్ర ప్రజలు మరియు వైఎస్ఆర్సీపీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ కూడా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో.